హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఇవాళ వచ్చేసి మనము రీబార్నెక్స్ .io అనే ప్లాన్ చూద్దాము. సో ఈ రీబార్నెక్స్ అనేది ఏంటంటే మనకి 1.5 month బ్యాక్ స్టార్ట్ అయింది. ఒక ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ రీబార్నెక్స్ ఏంటంటే టోటల్గా వచ్చేసి సాఫ్ట్వేర్, ఏఐ టెక్నాలజీ ద్వారా ఒక స్టాటిస్టిక్స్ ద్వారా స్థాపించబడిన ఒక కంపెనీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి బాస్లు గీస్లు ఇలాంటి వాళ్ళు ఎవరో ఉండరు. మొత్తం వచ్చేసి ఈ అటికా రోబోట్ పేరు వచ్చేసి అటికా. సో ఈ అటికా రోబోట్ ద్వారానే మొత్తము కంపెనీ ప్లాన్ అనేది రన్ అవుతుంది. సో ఈ అటికా రోబోట్ ఏం చేశారంటే ముందుగానే మనకి ప్లాన్ డిజైన్ చేసేసారు. ఆ ప్లాన్ డిజైనింగ్ ద్వారా ఎప్పుడు ఎక్కడ రీప్లేస్ చేయాలి, ఎప్పుడు రీబర్త్ చేయాలి, లేదా అప్గ్రేడ్ ఎప్పుడు చేయాలనేసి మొత్తము ఆ రోబోటే చూసుకుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీకు ఈ స్మార్ట్ చైన్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ అన్నీ ఇన్బిల్డ్ అయ్యి దానికన్నా అడ్వాన్స్డ్ వచ్చేసి ఏఐ టెక్నాలజీ అటికా రోబోట్ ద్వారా జరిగింది. సరే, ఇది ఎలాంటి కంపెనీ అని చెప్పి అడిగారంటే ఈ కంపెనీ వచ్చేసి ఒక డిఫరెంట్. ఇంతవరకు నాకు 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో మనకి ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సరే ఇలాంటి ప్లాన్ ఇంతకు ముందు మనం చూస్తుంటాము. ఇక ముందు మనం చూడబోతామో లేదో కానీ ఇంతకు ముందు అయితే మనం చూడలేదన్నమాట. ఓకేనా. సో ఈ ప్లాన్లో మెయిన్ థింగ్స్ ఏంటంటే కంపెనీలో వచ్చేసి కంటిన్యూటీ ఉంటుంది. నాకు నచ్చిన విషయం చెప్తున్నాను. ఈ ప్లాన్లో వచ్చేసి కంటిన్యూటీ ఉంటుందన్నమాట. కంటిన్యూటీ అంటే ఎందుకంటే మీరు చూసినట్లయితే ఒక కంపెనీలో కంపెనీ ఉంటుంది, స్పాన్సర్ ఉంటారు, డౌన్లైన్ ఉంటారు. సో అక్కడ వచ్చేసి కంపెనీ ఆగిపోయినా కూడా సరే వీళ్ళిద్దరికీ నష్టమే. స్పాన్సర్ వచ్చేసి కరెక్ట్గా సపోర్ట్ చేయకపోయినా కూడా సరే వీళ్ళిద్దరికీ నష్టమే. డౌన్ లైన్ పర్ఫెక్ట్గా వర్క్ చేయలేదన్నా కూడా సరే వీళ్ళిద్దరికీ నష్టమే. సో ఈ విధంగా ఎందుకు ఉంటుందంటే దాంట్లో డ్రాబ్యాక్ వచ్చేసి మెయిన్ చూసినట్లయితే ప్లాన్, ఆ మార్కెటింగ్ ప్లాన్ వల్లే వచ్చేసి మనము అందరూ డ్రాబ్యాక్లో ఉంటున్నాం అనమాట. సో ఎన్నో సంవత్సరాలుగా వర్క్ చేసుకున్నా కూడా సరే సక్సెస్ కాకుండా ఉంటున్నాం. సో ఇందులో ఏమంటే గొప్పతనము ఈ కంటిన్యూటీ ఉంటుంది. కంటిన్యూటీ అంటే ఏంటంటే రీబర్త్. సో ఈ రీబర్త్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఐడియాలు వచ్చేసి మళ్ళీ 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 పుడుతూనే ఉంటాయన్నమాట, అగైన్. సో దీనివల్ల ఏమి మనకి బెనిఫిట్ అంటే కంపెనీ ఎక్కడ కానీ స్టాప్ అవ్వదు. సో నెంబర్ ఆఫ్ రీబర్త్ అవగా ఏమవుతుందంటే అప్లైన్ అన్నవాడు డౌన్లైన్ అవుతాడు, మళ్ళీ ఇక్కడ అప్లైన్గా ఉన్నవాడు మళ్ళీ డౌన్లైన్ అవుతాడు, మళ్ళీ ఇక్కడ అప్లైన్గా ఉన్నవాడు మళ్ళీ డౌన్లైన్ అవుతాడు, మళ్ళీ డౌన్లైన్ అవుతారు, మళ్ళీ డౌన్లైన్. ఈ విధంగా కంటిన్యూటీ అనేది జరుగుతూ ఉంటుంది, ఎక్కడ కానీ స్టాప్ అవ్వదు అనమాట కంపెనీ. సో ఈ ఒక్క ఉద్దేశం కోసమే ఈ కంపెనీ తీసుకోవడం జరిగింది. సో మీకు ఏదైనా పాత ప్లాన్లు ఒక ఐడియా కానీ ఉన్నట్లయితే అదంతా మనసులో నుంచి పక్కన పెట్టేసి ఈ ప్లాన్ వినండి. ఎందుకంటే నాకు తెలుసు అనుకున్నారంటే ఈ ప్లాన్లో పప్పులో కాలేసినట్టే లెక్క. ఎందుకు చెప్తున్నానంటే అలా తెలుసుంటే ఈ పాటికి మనం ఒక 10 కోట్లు 15 కోట్లు సంపాదించి ఉండాల్సింది. అర్థమవుతుందా? సో ఈ ప్లాన్ ఏంటంటే ది బెస్ట్గా డిజైన్ చేశారు. సో సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ప్లాన్లో పోయే ముందు రీబార్నెక్స్ వచ్చేసి కంపెనీ మనకి లండన్ బేస్. సో ఇందులో చూసినట్లయితే మనకి టోటల్గా వచ్చేసి 3 types ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. అంటే 3 రకాలు. అంటే ఎలాగంటే కంపెనీ వచ్చేసి మనీ మేనేజ్మెంట్ టూల్స్, టోటల్గా వచ్చేసి మనీ మేనేజ్మెంట్ టూల్స్ ద్వారానే మనీ మేనేజ్మెంట్ టూల్స్. సో ఈ టూల్స్ అనేవి ఏంటంటే కంపెనీ వచ్చేసి మనకి ఈ మనీ ఎలా మేనేజ్ చేయాలి అనేది చెప్తుందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది డబ్బు సంపాదిస్తారు. ఓకేనా. మీరు ఏదైతే సంపాదిస్తారో వచ్చేసి ఇన్కమ్ ఎర్న్ చేస్తారు, ఇందులో ఎక్స్పెన్సెస్ అవేమవుతాయంటే మనకి ఖర్చులు అయిపోతాయి. సో ఎవరు కానీ ఇంతవరకు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది వెళ్ళుండరు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చే రిటర్న్స్ వచ్చేసి సేవింగ్స్కి వస్తాయన్నమాట. సో జనరల్గా ఏంటంటే మనము ఈ పార్ట్లోనే ఉన్నాం ఇంతవరకు.
మనం సంపాదిస్తున్నాం, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, సంపాదిస్తున్నాం, ఖర్చు అయిపోతున్నాయి, సంపాదిస్తున్నాం, ఖర్చు అయిపోతున్నాయి. ఇందులో నుంచి ఎవరైనా కూడా సరే ఒక 25% ఇన్వెస్ట్మెంట్ కానీ లేదు ఒక 25% సేవింగ్స్ కానీ చేస్తుంటే ఇవాళ మన ఇన్కమ్, మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అయితే కంపల్సరీ మనం చెప్పుకునే విధంగా ఉంటుందన్నమాట. సో ఈ మనీ మేనేజ్మెంట్ అనేది మనకి తెలియదు కాబట్టి సో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే దానికి తగినట్టు మనకి కొన్ని జూమ్ మీటింగ్స్ దానికి అడ్వాన్స్డ్గా వచ్చేసి ఎలా మనం మనీ మేనేజ్మెంట్ చేయాలి వాటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో అందులో పార్ట్గా వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ పార్ట్లో మొత్తము 3 రకాల మెంబర్షిప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎసెన్షియల్, మీకు కావాల్సింది ఎసెన్షియల్ అంటే ఏంటంటే బేసిక్ నీడ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్డ్, సో అలా ఖర్చు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అన్న విధంగా ఉంటుందన్నమాట. మూడోది వచ్చేసి వెల్దీ, మనం ఓవర్కమ్ అవ్వాలి అంటే మన యొక్క లైఫ్ స్టైల్ని మనం యొక్క లైఫ్ స్టైల్ పెంచుకోవాలి అంటే వెల్దీ ప్యాకేజ్లోకి రావాలి. సో ఈ ఎసెన్షియల్కి కంపెనీ ఇస్తున్న అమౌంట్ వచ్చేసి $25, బ్యాలెన్స్కి వచ్చేసి $50, వెల్దీకి వచ్చేసి $200. సార్ నాకు ఈ లైఫ్ స్టైలే చాలు అంటే ఇందులోకి రండి, ఈ లైఫ్ స్టైల్ చాలంటే ఇందులోకి రండి, ఈ లైఫ్ స్టైల్ చాలంటే ఇందులోకి రండి. ఒకవేళ మొత్తం 3 కావాలి సార్, నేను అడ్వాన్స్డ్గా వెళ్ళాలి ఫైనాన్షియల్గా అనుకున్నట్లయితే $275 అనగా ఇంటూ $80 కానీ చేసుకున్నట్లయితే ఐఎన్ఆర్లో వచ్చేసి $22,000 అక్షరాల మీరు కానీ మెంబర్షిప్ తీసుకుంటే 1 టైం మెంబర్షిప్ ఫ్రెండ్స్, ఒక్కసారి మాత్రమే మీరు పే చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ ఐడీస్ అంతా అవసరం లేదు, కంపెనీ అనేది రీబర్త్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఐడీస్ కంపెనీనే మనకి ఇస్తుంది. సో మళ్ళీ మనకి ఐడీస్ అయితే అవసరం లేదు. సింపుల్గా చెప్పాలి అంటే ఇది వచ్చేసి ఆర్డినరీ బస్ లాగా అనమాట. ఇది వచ్చేసి లగ్జరీ, ఇది వచ్చేసి మల్టీ యాక్సెల్ అంటే లైక్ ఓల్వో, బెంజ్, ఏ క్లాస్ బస్ లాగా అనమాట. సో మీరు ఎందులోకి రావాలనుకునేది మీరు నిర్ణయించుకోండి. నేనైతే ఖచ్చితంగా చెప్తాను 22,000 ప్యాకేజీలోకి వచ్చారంటే 1 టైము మనం హ్యాపీగా వర్క్ చేసుకోవడమే మన యొక్క నెక్స్ట్ స్టెప్ అనమాట. సో హ్యాపీగా వర్క్ చేసుకుందాము, హ్యాపీగా ఇన్కమ్ ఎర్న్ చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నేను ఎసెన్షియల్, బ్యాలెన్స్డ్, వెల్దీ ఈ మూడిట్లోకి వచ్చాను. నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది? సో నేను ఏమైనా చేయాలన్నా లేకుంటే చేయకుంటే ఎంత ఇన్కమ్ వస్తుంది, చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది వర్క్ చేస్తే? సో దాని గురించి నేను నెక్స్ట్ పేపర్లో చెప్తాను. సో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మొత్తం వచ్చేసి 5 రకాల ఇన్కమ్ ఉన్నాయి. ఈ 5 రకాల ఇన్కంలో ఫస్ట్ వచ్చేసి అంటే డిఫరెంట్, మీకు ఆర్డర్లో చెప్పడం లేదు, ప్లాన్ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి డైనమిక్ ఆటోబాట్ ఇన్కమ్. సో ఈ డైనమిక్ ఆటోబాట్ ఇన్కంలో ఆటో అంటే మీరు ఏం పని చేయక్కర్లేదు, కంపెనీ చూసుకుంటుందని అర్థము. బాట్ అంటే రోబోట్ టెక్నాలజీ ద్వారా వచ్చే ఇన్కమ్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తం 3 ప్యాకేజీలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఎసెన్షియల్, సెకండ్ వచ్చేసి బ్యాలెన్స్డ్, మూడోది వచ్చేసి వెల్దీ. సో ఈ 3 ప్యాకేజీల్లో మీరు తీసుకున్నారు. ఎసెన్షియల్ ప్యాకేజ్కి వచ్చేసి $20 మీరు ఐడి తీసుకుంటారు. దీనికి వచ్చేసి $50 బ్యాలెన్స్డ్కి, వెల్దీకి వచ్చేసి $200 మీరు తీసుకుంటారు అనమాట. సో మొత్తం లెక్కించుకుంటే $275. సో దీని యొక్క వాల్యూ వచ్చేసి 22,000 ఆల్రెడీ మీకు చెప్పాను. సో కొంతమంది ఏంటంటే నేను $2,000 మాత్రమే తీసుకుంటాను, ఓకే 2,000 మాత్రమే తీసుకోవచ్చు. లేదు ఇది వచ్చేసి 4,000, అప్పుడు ఈ 2 ప్యాకేజీలు కలిపినట్లయితే మొత్తం వచ్చేసి $6,000 అవుతుందన్నమాట. లేదు ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి 16,000. సో అప్పుడు ఈ 3 కలిపినట్లయితే $22,000 అవుతుందన్నమాట. సో ఈ విధంగా నాకు నచ్చిన ప్యాకేజీ ఎదురు మీరు $2,000కే ఒక ప్యాకేజ్ తీసుకోవచ్చు, లేదా బ్యాలెన్స్ కలిపి 6,000కి తీసుకోవచ్చు, లేదా 3 కలిపి 22,000 తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నప్పుడు మీకు ఈ ఆటోబాట్లో వచ్చే ఇన్కమ్ ఎంతంటే ఎసెన్షియల్కి వచ్చేసి $907, అదేవిధంగా బ్యాలెన్స్డ్కి వచ్చేసి మనకి $1,796. ఈ వెల్దీకి వచ్చేసి ఎంత వస్తుందంటే
$9,413 రావడం జరుగుతుంది అనమాట. అంటే ఏమవుతుంది టోటల్గా అమౌంట్ వచ్చేసి రౌండ్ ఫిగర్గా తీసుకుందాము $12,000. $12,000 అంటే ఎంతో తెలుసా? మన ఇండియన్ కరెన్సీలో 9,60,000 దాకా మనకి మీరు ఏ పని చేయకున్నా కూడా సరే మీకు ఈ ఇన్కమ్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో 9,60,000 అంటే ఇన్కము మీకు ఆటోమేటిక్గా 9,60,000 రూపీస్ ఒక 1 ఇయర్ వచ్చినా లేదా 2 ఇయర్స్కి వచ్చినా ఇబ్బంది ఏం లేదు. మనం ఫిక్స్డ్ డిపాజిట్ లాగా 22,000 కడుతున్నాము, 10 లక్షల రూపాయలు అమౌంట్ వస్తుంది. ఇది వచ్చేసి డైనమిక్ ఆటోబాట్ అనమాట. సో ఈ డైనమిక్ ఆటోబాట్లో మీకు తెలియాల్సింది ఏంటంటే 3 ప్యాకేజీలు తీసుకున్నప్పుడు మీకు $12,000 రావడం జరుగుతుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, $12,000 అనమాట. సో ఇప్పుడు రెండో ఇన్కమ్కి వెళ్తున్నాను. సెకండ్ ఇన్కమ్ వచ్చినట్లయితే మనకి బైనరీ షిఫ్ట్ ఇన్కమ్. బైనరీ అంటేనే మనం బైనరీ అనుకుంటాము, దయచేసి అలా అనుకోవద్దండి. ఇది వచ్చేసి బైనరీ కాదు, ఇది డిఫరెంట్ ప్లాను. అందుకే చెప్తున్నాను, క్లియర్గా వినండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని. బైనరీ షిఫ్ట్ ఇన్కమ్ అనగా ఏంటంటే మీరు ఎసెన్షియల్లో వచ్చి వచ్చేసి మీరు మీరు ఒక ఇద్దరిని రెఫర్ చేస్తారు, దాన్నే బైనరీ అంటారు. లేదా మీరు వచ్చేసి బ్యాలెన్స్లో వచ్చి అక్కడ ఇద్దరిని రెఫర్ చేస్తారు. లేదా మీరు వచ్చేసి వెల్దీలో వచ్చి అక్కడ ఇద్దరిని రెఫర్ చేస్తారనమాట. అంటే ఎప్పుడైతే మీరు ఎసెన్షియల్లో $25 పే చేసి $25 ఎసెన్షియల్లో ఒకరిని రెఫర్ చేస్తారో అప్పుడు మీకు కంపెనీ వచ్చేసి $20 ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. బాగా గమనించండి, ఈ రెండు కంప్లీట్ చేయాలి. అట్టని బైనరీ కాదు, ఈ రెండు కంప్లీట్ చేస్తే మీకు అమౌంట్ వచ్చేసి $20 కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ $20 ఇవ్వడమే కాకుండా మళ్ళీ మీకు ఇదే కంపెనీలో ఒక కొత్త ఐడిని కంపెనీ ఫామ్ చేస్తుంది. సో వీళ్ళ పేరు ఏ అనుకోండి, బి అనుకోండి. అప్పుడు మళ్ళీ ఏం చేసింది కంపెనీ మీకు కొత్త ఐడి ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి గ్యాప్ ఉంటుంది అనమాట, ఇక్కడ గ్యాప్ ఉంటుంది. సో మళ్ళీ మీరు ఇక్కడ ఇద్దరిని రెఫర్ చేశారనుకోండి, మళ్ళీ మీ కంపెనీ ఒక కొత్త ఐడి ఇస్తుంది. ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఇద్దరిని రెఫర్ చేస్తున్నారో దీన్ని ఏమంటామంటే ఒక షిఫ్ట్ అంటాం. ఒక షిఫ్ట్ అంటాం. ఈ షిఫ్ట్ మీకు జరిగినప్పుడు అంతా ఒక కొత్త ఐడి వచ్చేసి రీబర్త్ అవుతుంది. ఓకేనా? ఒక కొత్త ఐడి అనేది మనకి రీబర్త్ అవ్వడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ మీరు ఏం చేశారు, ఇప్పుడు ఎసెన్షియల్ చూశారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్డ్లో $50 మనం ఇద్దరిని రెఫర్ చేస్తాం. ఇద్దరిని రెఫర్ చేసినప్పుడు దీన్ని ఒక షిఫ్ట్ అంటారు. మనకి ఎంత వస్తుంది అమౌంట్ ఇక్కడ $40 మీకు పేఅవుట్గా వస్తుంది. ఇది ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది అనమాట, ఈ $40. సో ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే $40 వచ్చేసి మీకు పేఅవుట్ ఇమ్మీడియట్గా రావడం జరుగుతుంది అనమాట. ఇది మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ ఇది ఐడి వచ్చేసి రీబర్త్ అవుతుంది. సో ఇప్పుడు రీబర్త్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ మనం ఒక ఇద్దరిని రెఫర్ చేసుకోవచ్చు. ఇద్దరిని రెఫర్ చేసినప్పుడు మళ్ళీ మనకి $40 రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా సేమ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ $200 మనం $200 ఉంటుంది. $200 వచ్చేసి ఇక్కడ ఇద్దరిని మెంబర్షిప్ చేస్తాం మనము. సో అలా రెఫర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేసి $150గా పేఅవుట్ రావడం జరుగుతుంది. అది కాకుండా మళ్ళీ ఇంకొక ఐడి వచ్చేసి మనకి రీబర్త్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రీబర్త్ అయినప్పుడు ఏం చేయొచ్చు, మళ్ళీ మీరు ఇక్కడ ఇద్దరిని రెఫర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రతి ఇద్దరికి ఒక షిఫ్ట్ అంటారు. షిఫ్ట్కి మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. సింపుల్గా 3 కలిపి చెప్పాలి అంటే మీరున్నారు $275 వచ్చేసి మనం ఐడి తీసుకున్నాము, మనం ఒక ఇద్దరిని రెఫర్ చేస్తున్నాము. ఆటోమేటిక్గా మనకు వచ్చేసి ఈ ఇద్దరిని రెఫర్ చేసినందుకు మనకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి $210 మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది, $210. మళ్ళీ ఇంకో షిఫ్ట్కి ఇంకొక ఐడి ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏబి అనే వాళ్ళు రెఫర్ చేసాం అనుకుందాము. సేమ్ మళ్ళీ సిఈడి అనే వాళ్ళని ఇక్కడ రెఫర్ చేస్తాము. మళ్ళీ ఈ షిఫ్ట్కి వచ్చేసి $210 రావడం జరుగుతుంది. అంటే మనం మొత్తం 275 ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో మళ్ళీ ఒక షిఫ్ట్ జరగడం జరుగుతుంది, మళ్ళీ ఒక ఐడి మనకు రీబర్త్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఒక షిఫ్ట్ కంప్లీట్ అయింది అనుకోండి, మళ్ళీ $210 రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఎంతమందినైనా ఇద్దరిని రెఫర్ చేయొచ్చు అనమాట. సో ఇది బైనరీ షిఫ్ట్ ఇన్కమ్. సో ఇందులో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే
ఇంతవరకు మనం చూసిన బైనరీలు వేరు, ఇది వేరు, అది ఆల్రెడీ చెప్పాను నేను మీకు. సో ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఉన్నారు, మీరేం చేశారు, $275తో వచ్చేసారు, ఐడి వేసుకొచ్చారు. సో మీ అండర్లో వచ్చేసి ఇక్కడ ఒక ఫ్రెండ్ వచ్చారు, ఇతను యాక్టివ్ పర్సన్ అనుకుందాం, ఇతని పేరు వచ్చేసి రాము అనుకుందాం. సో ఈ రాము అనే వ్యక్తి ఏం చేశాడంటే ఇద్దరిని రెఫర్ చేశాడు. మీరు ఈ పక్క చేసే లోపలే ఇతను ఇద్దరిని రెఫర్ చేశాడు అనమాట. ఇద్దరిని రెఫర్ చేసినప్పుడు ఇతనికి ఏమైందంటే అమౌంట్ $210 ఇతను రావడం జరగకుండా ఈ రాము అనే ఐడి, కొత్త ఐడి ఎక్కడ ఫామ్ అవుతుందంటే షిఫ్ట్ అయ్యి, ఒక షిఫ్ట్ కంప్లీట్ అయింది కదా, ఒక షిఫ్ట్ కంప్లీట్ అవుతానే రీబర్త్ వచ్చేసి ఈ ఐడి ఇక్కడికి వచ్చి మీకు వీకర్లో ఫామ్ అవుతుంది రాము ఐడి. సో అప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ బైనరీ మ్యాచ్ అయ్యి మీకు కూడా $210 రావడం జరుగుతుంది అనమాట. ఇది ఇందులో ఉన్న గొప్పతనం. సో ఇది వచ్చేసి ఒక ఐడి ఉన్నట్లయితే, అదేవిధంగా చూడండి నెంబర్ ఆఫ్ ఐడీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ యు అనే వ్యక్తి ఉన్నారు, ఇక్కడ ఏ రెఫర్ చేశారు, ఎవరిని చేయించలే, ఇంకో పక్క ఏ వచ్చేసి బిని రెఫర్ చేశాడు, బి వచ్చేసి సిని రెఫర్ చేశాడు, సి వచ్చేసి డిని రెఫర్ చేశాడు. సో ఇవి చూడండి, ఈ పక్క ఎవరు లేరు, టీము ఇంకొక సైడ్ లేరు, అందరికీ ఒక సైడే ఉంది. డి ఏం చేశాడంటే డి ఇద్దరిని రెఫర్ చేస్తున్నాడు. సో D1 D2ని రెఫర్ చేయగానే ఇక్కడ ఇతనికి మ్యాచ్ అయింది కాబట్టి, ఇతను షిఫ్ట్ కంప్లీట్ అయింది కాబట్టి ఇతనికి రీబర్త్ అయ్యే ఐడి సి అండర్లో రీబర్త్ అయిందనమాట. మళ్ళీ ఇక్కడ సి అండర్ రీబర్త్ అవుతే మళ్ళీ సికి పేఅవుట్ వచ్చింది $201. సో $210 ఇతనికి రావడం ఏం జరిగిందంటే ఇతనికి పేరు మ్యాచ్ అయింది కాబట్టి ఇతను మళ్ళీ రీబర్త్ అవ్వాలి ఐడి. ఇతని ఐడి ఎక్కడ రీబర్త్ అయింది, ఇక్కడ సిగా రీబర్త్ అయింది అనమాట. ఇది బి కింద పోయి రీబర్త్ అయింది వీకర్లో. సో అప్పుడు బికి పేఅవుట్ వచ్చింది. అప్పుడు బి యొక్క ఐడి రీబర్త్ ఎక్కడ అవుతుంది, ఏ అండర్లో వెళ్ళి రీబర్త్ అయిందనమాట. అప్పుడు ఏ ఐడి వచ్చేసి రీబర్త్ యూ కింద వచ్చింది. సో అప్పుడు యూకి వచ్చేసి మళ్ళీ షిఫ్ట్లో ఇంకొక U1 అయిన ఐడి కొత్తది ఫామ్ అవుతుంది అనమాట. చూడండి, అప్పుడు ఇతనికి $210 వచ్చాయి, ఇతనికి $210 వచ్చాయి, ఇతనికి $210 వచ్చాయి, ఇతనికి $210 వచ్చాయి, ఇతనికి $210 వచ్చింది. మళ్ళీ కొత్త ఐడి కూడా అందరికీ ఫామ్ అయిందనమాట. సో ఇది డిఫరెంట్ బైనరీ. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది సెకండ్ ఎగ్జాంపుల్. మూడో ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా, ఇది థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. మూడోది, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఇది మీరు వచ్చేసి రామారావు తర్వాత వచ్చేసి సోంబాబు, ఇద్దరిని వచ్చేసి మీరు రెఫర్ చేశారు. సో రామారావు గారు ఏం చేశారంటే, రామారావు గారు సపరేట్గా, ఇప్పుడు మీరు ఇద్దరు రెఫర్ చేశారు కాబట్టి మీకు U1 అనేది ఒక షిఫ్ట్ ఐడి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు U1గా ఇక్కడ ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, రామారావు గారు ఏం చేశారంటే సపరేట్గా రామారావు గారు వచ్చేసి ఒక ఇద్దరిని రెఫర్ చేస్తారు. సో అప్పుడు రామారావు ఐడి రీబర్త్ ఎక్కడ అవుతుందంటే U1 అండర్లో రీబర్త్ అయింది కదా, ఇక్కడ వచ్చేసి మళ్ళీ రామారావు 1 వచ్చేసి రీబర్త్ అవుతుంది అనమాట. మళ్ళీ సోంబాబు సపరేట్గా వచ్చేసి సోంబాబు ఇద్దరిని రెఫర్ చేస్తాడు. సో అప్పుడు సోంబాబు రీబర్త్ ఐడి ఎక్కడొచ్చి అవుతుందంటే మీ కింద మళ్ళీ రెఫర్ అవుతుంది అనమాట. దీంట్లో ఏంటంటే మెయిన్ బెనిఫిట్ వచ్చేసి, దీనికి అర్థం ఏంటంటే మీరు చేసే డైరెక్ట్స్ వాళ్ళు ఎంతైతే ఎర్న్ చేస్తారో, వాళ్ళు వచ్చేసి 1 lakh ఎర్న్ చేశారంటే మీకు 50,000 రూపీస్ పేఅవుట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు 1 crore ఎర్న్ చేశారంటే మీకు 50 lakh రూపీస్ పేఅవుట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా టోటల్గా వచ్చేసి బెనిఫిట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారు అంటే షిఫ్ట్ ఇన్కమ్ అంటారు. సో ఇది డిఫరెంట్ షిఫ్ట్ ఇన్కమ్ కాబట్టి కొద్దిగా అర్థం చేసుకొని బిజినెస్ త్వరగా స్టార్ట్ చేసుకొని మనం రెఫర్ చేసుకుంటూ ఇన్కమ్ బాగా ఎర్న్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు షిఫ్ట్ అంటే బాగా గమనించండి, మళ్ళీ చెప్తున్నాను, మనము ఇద్దరిని రెఫర్ చేస్తే దాన్ని ఒక షిఫ్ట్ అంటారు. ఓకేనా, ఈ విధంగా కంప్లీట్ చేస్తే దీన్ని ఒక షిఫ్ట్ అంటారు అనమాట. ఎందుకు ఇది మళ్ళీ చెప్పానంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఫస్ట్ దాంట్లోనే, డైనమిక్ ఆటోబాట్లో మీకేం చెప్పానంటే మొత్తం 3 రకాల ఆటోబాట్స్ ఉంటాయి, అది కంపెనీ ఫీల్ చేసుకుంటుంది. సో అందులో వచ్చేసి ఎసెన్షియల్కి వచ్చేసి $907, నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు షిఫ్ట్ అనేది మనం చూసాము. ఒక ఇద్దరిని రెఫర్ చేస్తే మనం వచ్చేసి ఒక ఇద్దరిని రెఫర్ చేసినట్లయితే దాన్ని ఏమంటామంటే షిఫ్ట్ అంటాం. షిఫ్ట్ అంటే ఇక్కడ నుంచి ఐడి ఇంకోటి కొత్తగా ఫామ్ అయితే దాన్ని షిఫ్ట్ అంటాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనం డైనమిక్ ఆటోబాట్లో చూసాము ఎసెన్షియల్, నెక్స్ట్ బ్యాలెన్స్డ్,
అండ్ వెల్దీ, ఈ మూడు ఉంటాయి. సో ఈ మూడిట్లో వచ్చేసి మనకి ఆటోబాట్ ఎంత వస్తుందని చెప్పాను, $907, $1,796, నెక్స్ట్ $9,413. సో ఈ మూడు వచ్చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. అంటే మొత్తం కలిపి ఒక $12,000 మనకి ఇన్కమ్గా వచ్చేసి రావడం జరుగుతుంది, ఏ వర్క్ చేయకున్నా కూడా సరే. ఎందుకు చెప్పానంటే మీరు ఎప్పుడైతే ఎసెన్షియల్లో ఐడి తీసుకొని ఒక ఇద్దరిని రెఫర్ చేస్తారు $25లో, ఒక షిఫ్ట్కి మీకు 5 రీబర్త్స్ అవుతాయి. అంటే మళ్ళీ ఈ 12,000 ఫర్ ఎగ్జాంపుల్ అది $50 కావచ్చు, ఎక్కడైనా కూడా సరే 5 రీబర్త్స్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా 5 రీబర్త్స్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఓవరాల్గా చూసినట్లయితే 12,000 ఒకసారి ప్లస్ ఒక 5, టోటల్గా వచ్చేసి 6 టైమ్స్. అంటే మీరు ఒక ఇద్దరిని రెఫర్ చేస్తే ఈ 12,000 అనేది 6 సార్లు వస్తుంది. అంటే 6 టైమ్స్ అంటే ఎంత వస్తుంది, మొత్తము $72,000 అనమాట. సో ఈ విధంగా ప్రతి షిఫ్ట్కి అంటే $22,000 లెక్కన మీరు ఒక షిఫ్ట్ కంప్లీట్ చేస్తే $72,000 మనకి ఆటోమేటిక్గా కొద్దిగా రావడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఒక షిఫ్ట్కి ఈ విధంగా మీరు 10 షిఫ్ట్లు చేస్తే $7,20,000. అదే కానీ 100 షిఫ్ట్లు చేసినట్లయితే $72,00,000 అనమాట. సో ఈ విధంగా ఈ డాలర్స్ అనేది మనకి ఎప్పటికి వస్తే ఏముందండి, 5 years అని 10 years అనివ్వండి, కొద్ది ప్రతిరోజు $100-200 ఆటోబాట్లో వస్తుందంటే అది గొప్ప విషయం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇద్దరిని రెఫర్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మ్యాక్సిమం ఇద్దరు అని కాదు, మీ ఎంతమంది వీలైతే అంతమంది, ఓకేనా, రెఫర్ చేసుకుంటూ వచ్చారంటే మీకు ఈ షిఫ్టింగ్ ఈ డైనమిక్ ఆటోబాట్ ఇన్కమ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం 2 ఇన్కమ్స్ చూసాం. నెంబర్ 1 వచ్చేసి డైనమిక్, నెంబర్ 2 వచ్చేసి బైనరీ షిఫ్ట్. సో ఇప్పుడు 2 చూసాం. ఇప్పుడు 3వది లెవెల్ షిఫ్ట్. సో మనం చేసే వర్క్ ప్రకారము మనకి ఈ లెవెల్ షిఫ్ట్లో వచ్చేసి 8 లెవెల్స్ ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఇది కూడా వర్కింగ్ ఇన్కమ్. సో ఇది ఆటోమేటిక్గా మీరు ఇక్కడ వర్క్ చేసినట్టయితే ఆటోమేటిక్గా దీన్ని బట్టి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇది పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు 3 రకాల ఇన్కమ్ చూశారు. నెక్స్ట్ 4th and 5th ఇంకా 2 టైప్స్ ఉన్నాయి. 4th చూసినట్లయితే మ్యాజికల్ ఆటోబాట్. సో ఈ మ్యాజికల్ ఆటోబాట్ చూసినట్లయితే మీరు ఎప్పుడైతే ఒక షిఫ్ట్ కంప్లీట్ చేస్తారో, సో ఒక షిఫ్ట్ మీరు కంప్లీట్ చేసినప్పుడంతా ఈచ్ షిఫ్ట్కి మీకు $168 అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క షిఫ్ట్కి $168. గుర్తుపెట్టి, షిఫ్ట్ అంటే ఏంటి, ఇద్దరిని రెఫర్ చేయడం. అప్పుడు ఇద్దరు రెఫర్ చేస్తే 168, మళ్ళీ ఇద్దరు రెఫర్ చేస్తే 168, ఇద్దరు రెఫర్ చేస్తే 168. ఈ విధంగా షిఫ్ట్కి మీకు $168 రావడం జరుగుతుంది. అదే మ్యాజికల్ ఆటోబాట్. నెక్స్ట్ చూసినట్లయితే 5th స్పాన్సర్షిప్ ఆటోబాట్ ఇన్కమ్. సో ఈ స్పాన్సర్షిప్ ఆటోబాట్ ఇన్కమ్ చూసినట్లయితే ఇక్కడ సింపుల్, మీరు వచ్చేసి మీరు 22,000 ఐడితో ఉన్నారు. సో మీరు వచ్చేసి $25 ఒకరిని రెఫర్ చేశారు, లేదా $50 రెఫర్ చేశారు, $200 వ్యక్తిని రెఫర్ చేశారు. ఇలా మీరు చేసే డైరెక్ట్ రెఫరల్ చేసినట్లయితే ఈ $25 చేసినప్పుడు 51.30 10 లెవెల్స్కి వచ్చేసి టోటల్గా ఆటోబాట్ ఇన్కమ్ రావడం జరుగుతుంది స్పాన్సర్షిప్ది. ఇక్కడ $50 చేసినట్లయితే 102.60, ఇక్కడ వచ్చేసి 513 అనమాట. అంటే టోటల్గా చూసుకున్నట్లయితే మీరు ఒక వ్యక్తిని 22,000 స్పాన్సర్ చేసినట్లయితే మీకు టోటల్గా $679 రావడం జరుగుతుంది. ఇది ఒక్క స్పాన్సర్ చేస్తే 22,000తో. 10 మందిని చేస్తే 10 × 679, 100 మందిని చేస్తే 100 × 679. షిఫ్ట్ వేరు, స్పాన్సర్ వేరు. షిఫ్ట్ అంటే ఇద్దరిని రెఫర్ చేస్తే షిఫ్ట్. డైరెక్ట్ స్పాన్సర్ అయితే ఇతను డైరెక్ట్ స్పాన్సర్, ఇతను డైరెక్ట్ అనమాట. సో డైరెక్ట్ స్పాన్సర్ ప్రతి ఒక్కరికి వచ్చేసి 679 వస్తుంది. షిఫ్ట్కి ఎంత వస్తుందంటే 168 వస్తుంది అనమాట. సో ఇది టోటల్గా ఇన్కమ్ ఫ్రెండ్స్. సో ఇందులో ఏదైనా అర్థం కాకుండా ఉంటే నాకు కాల్ చేయండి. వీలైనంత వరకు పర్ఫెక్ట్గా అర్థమయ్యేదానికి ట్రై చేశాను చెప్పేదానికి. సో నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8143384445. మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొత్త వీడియోస్ మీకు ఎప్పుడు వేసినా కూడా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ నిరంజన్ సైనింగ్ ఆఫ్.